ప్రకాశం జిల్లా కనిగిరిలో మత్స్యకార భరోసా పథకాన్ని అర్హులైన మత్స్యకార కుటుంబాలందరూ సద్వినియోగం చేసుకోవాలని షేక్ ఖలీఫాతుల్లా బాషా పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంకల్పమని ఆయన పేర్కొన్నారు. సింగరాయకొండ సముద్ర తీరంలో నివసిస్తూ చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు అవగాహన పెంపొందించుకుని సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ గారికి ఉన్నాయని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆయన పేదల జీవితాలు బాగు చేయడానికి ఇలా కులాలు లేదు, మతాలు లేదు, వర్గాలు లేదు, అందరికీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక సంకల్పంతో మరి అందరికీ అన్ని వర్గాలకి అనేక పథకాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మత్స్యకారులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్యకారుల యోజన పథకం కింద 2,43,000 ఒక్క రోజు దాటి అసలు మీరు ఆ పథకానికి మీరు అర్హులు అవుతారు. అది ఏదైనా మీకు సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను అండగా ఉంటాను. నిత్యం నాకు ఇచ్చిన ఈ పోస్టు ఏదైతే ఉందో మా కేంద్ర ప్రభుత్వం నాకు కల్పించిన పోస్ట్ ఇది. మత్స్యకారులైనా కానీ, కార్మికులైనా కానీ, దీంట్లో పోర్ట్ ట్రేస్ వర్కర్స్ ఫెడరేషన్ అంటే దీంట్లో పోర్టుకు సంబంధించిన కార్మికులు, షిప్పింగ్ సంబంధించిన కార్మికులు, అలానే వాటర్ వేస్ అంటే సముద్రంలో ఉన్న మీ అందరూ కూడా బాగోగులు చూడడానికి నన్ను నియమించారు. కాబట్టి నేను మీకు 100% నేను